ఒక కొత్త డైరెక్టర్‌కి హిట్ పడితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోస్ అందరూ ఆ డైరెక్టర్‌తో ఎలాగైనా సినిమా సెట్ చేసుకోవాలని చూస్తారు. ఇంటికి పిలిపించుకొని మరీ అడుగుతారు. అది స్టార్ హీరోస్ కానివ్వండి లేదా చిన్న హీరోస్ కానివ్వండి. కానీ ఆ విషయం ఎక్కడ కూడా బయటికి చెప్పరు. ప్రెస్టేజ్ ప్రాబ్లమ్. నేనైతే ఇప్పటివరకు చూడలేదు స్టార్ హీరోస్ అలా స్టేజ్ మీద చెప్పడం. కానీ నిన్న జరిగిన 'విశ్వకర్మ' మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో నాగ చైతన్య స్పీచ్ చూశాక కొంచెం షాకింగ్‌గా అనిపించింది. 'విరూపాక్ష' లాంటి పెద్ద హిట్ తర్వాత డైరెక్టర్ కార్తిక్ 'విశ్వకర్మ' అనే స్క్రిప్ట్ రాస్తున్నాడని నాగ చైతన్యకి తండేల్ మూవీ షూటింగ్ అప్పుడు తెలిసిందంట. కార్తిక్ ని 2 సార్లు కలిశాడంట ప్రొడ్యూసర్ ని కూడా. ఇలా ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ అని అడిగాడంట. కార్తిక్ కూడా వి విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నా అని చెప్పాడు. ఫైనల్ గా 'విశ్వకర్మ' అనే మూవీ నాగ చైతన్యతోనే చేస్తున్నారు. నాగ చైతన్య అడిగాడని కాదు ఆ రోల్ కి సెట్ అవుతాడని కార్తిక్ తీసుకున్నాడంట. నేను బాపీనెల్లి రిక్వెస్ట్ చేశాను. కార్తిక్‌ని కూడా 2, 3 సార్లు కలిసాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. దే సెడ్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ కొన్ని రోజుల తర్వాత దే కేమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టార్ హీరో అయ్యుండి కూడా ఈ మ్యాటర్ ని స్టేజ్ మీద చెప్పడం, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పడం నిజంగా నాగ చైతన్య మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగేలాగా చేశాడు. మామూలుగా ఇలాంటి విషయాలు అసలు బయటికి ఎవ్వరూ చెప్పరు.